మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని గప్పట్ల గద్దరన్న వాడినట్టే ఇప్పుడు భూముల మీద పెద్ద జంగులేసినట్టే కానొస్తున్నదిలా. మొన్న నడమ లగచర్ల భూముల మీద ఎంత పెద్ద పంచాయతీ అయిందో ఇరికే కదా. సర్కారు మీద జనాలు ఎంతగానో తిరగబడ్డారో ఆ ముచ్చట యాది మరవక ముందే ఇప్పుడు పట్నంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కూడా పెద్ద పంచాయతీ నడుస్తున్నది. ఆ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లగాలను పోలీస్ సార్లు అరెస్ట్ చేసి స్టేషన్లకు కూడా పట్టుకపోతున్నారు. అటు సర్కారు తగ్గుతలేదు, ఇటు చదువుకునే పిల్లగాళ్ళు కూడా తగ్గుతలేరు ఆ భూముల మీద. మరి ఇంకా ముంగట ఎంత పెద్ద పంచాయతీలు అవుతుందో ఆ ముచ్చట ఏడు దాకా పోతుందో తెలియదు. కానీ ఇవాళ అయితే పెద్ద గడబిడే అయిందట. ఆ ముచ్చట ఏందో పురాగా అరుచుకొని వద్దాం పారి. రేవంత్ అన్నకు భూమికి ఏదో వెనుకట పగున్నట్టున్నదుల్లా. ఏ భూమి జోలికి పోయినా కూడా ఏదో పంచాయతీ అయితేనే ఉన్నది. సెంట్రల్ యూనివర్సిటీ కాడున్న 400 ఎకరాలను అమ్ముదామని చూస్తున్న షేయ్ పార్టీకి దిమ్మ తిరిగే షాకిత్తున్నారు. దాంట్లో చదువుకునే పిల్లగాన్లు గా భూమిని అమ్మద్దని లొల్లి ఎత్తున్నారు. గా భూమి సర్కార్ది, సెంట్రల్ యూనివర్సిటీది కాదు, దాన్ని బరాబర్ అమ్మే తీరుతామని సర్కారోళ్ళు జిద్దుకు పోతున్నారు. ఎవ్వలడ్డొచ్చినా ఊకునేదే లేదనుకుంటా పోలీస్ బందోబస్తు పెట్టి మరీ బుల్డోజర్లతోటి అడవిలున్న షెట్లను కొట్టెత్తున్నారు. అడ్డం పోయిన విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకుపోతున్నారు ప్రజాపాలన సర్కారోళ్ళు. పొద్దుందాకనే కాకుండా అర్ధమరాత్రి కూడా ఆపకుండా షెట్లను కొట్టేసే కార్యం చేస్తున్నారంటే ఈ ప్రజాపాలన సర్కారోళ్ళు ఎంత పెద్ద పర్యావరణ ప్రేమికులో అర్థం చేసుకోవచ్చు. ఇక గీ ముచ్చట మీన్నే కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఇలా విద్యా కమిషన్ వేసిర్రు, మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేరవనే. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే. గా విద్యాశాఖలు ఏం చేస్తున్నారో గాని గిట్లా మైకుల ముంగట కాకుండా ప్రధాని మోదీ సార్తోని మాట్లాడి గీ భూములను కాపాడొచ్చు కదనే బండి సంజయ్ అన్న అని ఆళ్ళిల్లు అనేదాకా తెచ్చుకునే తట్టున్నాడు బండి సంజయ్ అన్న. గాని సరే గా భూమి సర్కార్దే అని షేయ్ పార్టీ, లేదు అది సెంట్రల్ యూనివర్సిటీదే అని యూనివర్సిటీల లొల్లి పక్కన పెడితే గా 400 ఎకరాలున్న జీవరాశుల సంగతి ఏంది? వాటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సర్కారోళ్ళు? ఇంటి మీదకి వచ్చి ఇల్లు గాలబెడితే మనం ఎట్లెడతామో గా సప్పుడ్లకు భయపడి గవ్వి కూడా గట్లనే ఎడుతున్నాయి. అసలు గాడ ఏ జీవరాశులు లేవు అని మాట్లాడిన సీఎం రేవంత్ అన్న గాడున్న జంతువులను యూషన్నా వెనకకు తగ్గకపోతే తగ్గకపోయిండు కానీ అవిటి ఏడుపు యూషన్నా వెనకకు తగ్గితే మంచిగా ఉంటుంది. కానీ గాడ ఏ జంతువులు లేవని అసెంబ్లీలనే కారెడ్డమాడిండు కదా, ఇంకేం మారుతాడు దియ్యుండ్రి. ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం. జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. కండ్ల ముంగటనే చెట్లన్నీ ఊలగొడుతుంటే ఏడ్చుకుంటా కనిపించినా కూడా గాడ జీవాలు లేవంటే ఎవ్వలేం చేయలేరు. కానీ చెరువులను కాపాడదాం, ప్రకృతిని నాశనం చేసేటోళ్ళ భరతం పడతాం అని చెప్పిన తెలంగాణ సర్కారు ఇప్పుడు గదే ప్రకృతిని నాశనం చేసి 100 చెట్లను కొట్టేసుడైతే నా భూతో నా భవిష్యత్ అనుకో రాదుండ్రి. గప్పుడు హైడ్రా అని కార్యం ముంగటేసుకొని ఇండ్లు ఊలగొట్టి జనాలు నేర్పించిండ్రు. ఇప్పుడు భూముల అమ్మకం అని ముంగటేసుకొని మూగ జీవాలను ఏడిపిస్తున్నారు గీ షేయ్ పార్టీ సర్కారోళ్ళు. గీదేం ప్రజాపాలనో వాళ్ళకే తెలవాలే అని కారెడ్డలాడుతున్నారు గీ ముచ్చటెరకైనా కొందరు మేధావులు. ఇక చూడాలే మరి గీ పంచాది ఏడుదాకా పోతుందో, ముంగట ఇంకేమైతుందో. ముర్దాబాద్ ముర్దాబాద్ ముర్దాబాద్